ఈ ఆసక్తి, దేవునికి సంబంధించిన ఆసక్తి మనకి ఎప్పుడైతే ఉందో అది మనల్ని కుదురుగా కూర్చొనివ్వదు. నీరసంగా ఉన్నప్పుడు కూడా పని ఏదో చేసేయాలి అనేటువంటి తపన మనలో కలుగుతూ ఉంది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే నాబాలు అలాగన్నాడో, దావీదు యుద్ధానికి వస్తున్నాడు ఇప్పుడు ఇతని మీదకి. ఈ ఈ ఈ విషయం కూడా ఎవరు చెప్పిన, ఒక పనివాడమ్మ మన యజమాని చాలా మోటువాడని మనకు తెలుసు కదా. నాబాలు ఇదిగో దావీదు గారు ఇలా కబురు పంపిస్తే నాబాలు గారు ఏం చేశారంటే, వాడెవడు వీడెవడని తిట్టేశాడమ్మా. అంచేత మరి ఆయన వస్తున్నాడంటే తెలివి కలిగినటువంటి భార్య అట ఆవిడ అబీగయీలు. కనుక ఈ అబీగయీలు ఏం చేసిందంటే ఒక్క మాట కూడా, ఏమయ్యా ఎందుకన్నావు నువ్వు అలాగా, ఆయనేమో దేవుని భక్తుడు ఎందుకన్నావు నువ్వు అని అన్నమాట అనలేదు. చిన్న మాట కానీ పెద్ద మాట కానీ ఆయనతో చెప్పకుండా, భర్తతో చెప్పకుండా తానే ఏం చేసిందంటే ఆ పనివారు ఎంతమంది ఉన్నారో కనుక్కుని, అతని దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంతమంది ఉన్నారో, అతని పరివారం ఎంతమంది ఉన్నారో కనుక్కుని కావలసినటువంటివన్నీ కూడా, ద్రాక్ష పండ్లు పగను అణిచేటటువంటి విషయం కూడా మనం ఇప్పుడు అబీగయలు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. దావీదు గారు నాబాలు తిరుగుబాటు చేసినటువంటి మాటకు ఆయన నాబాలు మీదకు వస్తున్నాడు అనేటువంటి మాట ఈ పనివాడు అబీగయలుతో చెప్పారు. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 25:14 పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లేనెను, అమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేస్తున్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేను. అందుకు అబీగయలు. చూసారా పనివాడు చెప్పినటువంటి ఆలోచన. మరి మా నాబాలు మీదకి వస్తున్నాడు, మన యజమానుని మీదకి వస్తున్నాడమ్మా, దావీదుతో కఠినంగా మాట్లాడిన కారణంగా కొట్టడానికో చంపడానికో వస్తున్నాడు కాబట్టి దీన్ని బట్టి నువ్వు ఆలోచించేయి అని పనివాడు యజమానురాలికి చెప్పినటువంటి మాట. అంటే వారిద్దరి మధ్యన కూడా ఎంత సన్నిహిత సంబంధం ఉంది. ఆమె యజమానురాలి కానీ ఒక తల్లితో సమానం. ఈ పనివాడు ఒక కుమారునితో సమానము. తల్లితో ఆ కుమారుడు ఏ విధమైనటువంటి ఆలోచిస్తావో చెప్పమ్మా, నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి అబీగయలుతో చెప్పినటువంటి మాట. ఆ సంభాషణ మనకి ఎంత మాధుర్యమైనటువంటి సంభాషణ. కనుక అక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక అప్పుడు అబీగయలు ఏం చేసిందంటే నాబాలుతో, ఏమయ్యా ఎందుకు నువ్వు ఇలా చేసావు అన్న మాట అనకుండా, చిన్న మాట కానీ పెద్ద మాట కానీ ఏమీ మాట్లాడకుండా చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను, ద్రాక్షరసపు తిత్తులు ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధముల మీద వేయించి ఆమె పట్టుకుని వెళ్ళి దావీదుతో సమాధాన పడినటువంటి విషయము. ఇవన్నీ పట్టుకెళ్ళి దావీదుతో సాగిలిపడి నమస్కారం చేసి భర్త తరపున క్షమాపణ కోరి క్షమించమని అడిగి అతని ప్రాణమును, ఇదిగో నేను నీకు అతని బదులుగా నేను క్షమాపణ చెప్తున్నాను అయ్యా, అతని మీద కోపగించుకో అని చెప్పినటువంటి మాట. ఇంకా ఏమంది 28 చూస్తే, నీ దాసురాలైన నా తప్పు క్షమించము. భర్త చేసిన తప్పును తన మీద వేసుకుని నా తప్పు క్షమించయ్యా, నా భర్త చేసిన తప్పు నాదనుకుని నన్ను క్షమించు అని భర్త తరపున క్షమాపణ కోరుతున్నటువంటి స్త్రీ. అందుకే ఉత్తమరాలను కూడా ఈమెను గురించి 12 మంది జ్ఞానులలో ఒక అబీగయలు కూడా జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అని మరి వ్రాయబడింది. అంత జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. అందుకే ఏమన్నారు, నన్ను క్షమించు, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవని నీవు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలుగకుండును అనేటటువంటి మాట ఆ రాజుగారితో అంటే దావీదు గారితో చెప్పినటువంటి మాట. ఎంత జ్ఞానవంతురాలు, జ్ఞానము కలిగినటువంటి మాటలు మాట్లాడింది. నా భర్త తరపున నన్ను క్షమించయ్యని ఈ ఆహార పదార్థాలను కూడా పట్టుకెళ్తే 2 ద్రాక్షరసపు తిత్తులు, అందులో ఎన్నెన్నో ఉన్నాయి ద్రాక్ష గెలలు, ఎన్ని గార్ధం మీద 100 ద్రాక్ష గెలలను
2 ద్రాక్షరసపు తిత్తులను. అంటే ఎంతంత తిత్తులనా, తిత్తుల్లో మరి ద్రాక్షరసం ఎంతుందో గెలలతో పాటు ద్రాక్ష తిత్తులు కూడా పట్టుకెళ్ళినట్టు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పగను చల్లార్చేటటువంటి ఆ వస్తువులలో ద్రాక్షారసం తిత్తులు, ద్రాక్షారసం గెలలు కూడా ఉన్నాయని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ద్రాక్షల గురించినటువంటి చరిత్ర బైబిల్ మొదటి నుంచి చివరి వరకు, ప్రకటన గ్రంథం వరకు కూడా చూసినట్లయితే ద్రాక్ష పండ్లు, ద్రాక్ష చెట్లు గురించినటువంటి విషయాలు మనకి ఎన్నో కనిపిస్తాయి. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆయనకి ఇష్టమైనటువంటి వనమును వేసుకున్నాడట, రాళ్ళన్నీ ఏరేసి సత్తువు కలిగినటువంటి భూమిలో మరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటినట్లుగా మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుకునే ఉన్నాము. కనుక అది ఎవరికి సూచిస్తుంది? ఇశ్రాయేలు జనాంగానికి సూచిస్తూ ఉంది. దేవుడు నా సొంత జనము, నా సొంత సొత్తని ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఏం చేశారంటే మరి వీరు ఇశ్రాయేలు దేశం, కనాను దేశం అంటే ఐగుప్తు దేశం నుంచి వీరు ప్రయాణం చేసి అన్ని ఆటపోట్లు కూడా తట్టుకుని అక్కడికి పాలుతేనెలు ప్రపంచ దేశాన్ని పంపించారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో 7 రకాల జాతుల వారు నివాసం చేస్తూ ఉన్నారు, కైవసం చేసుకుని ఉన్నారు. పెద్ద పెద్ద మరి భవనాలు కట్టుకున్నారు, మంచి ద్రాక్ష తోటలు నాటుకున్నారు, బావులు తవ్వించుకున్నారు. మరి అన్ని రకాలైనటువంటి మరి పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి కలిగినటువంటి దేశముగా ఆ దేశం ఏర్పాటైంది. వీరేం 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్న టైంలో వీరు 7 రకాల జాతులు కూడా, దేవునికి వ్యతిరేకమైన 7 రకాల జాతులు కూడా అక్కడ దాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక స్వాధీనపరుచుకున్నారంటే కానీ ఇస్తానన్నాడు దేవుడు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీకు ఇస్తాను, వారిని మీరు నిలబడండి, మీకు జయమిస్తాను, వారిని వెళ్ళగొట్టే శక్తి మీకు ఇస్తానన్నారు. కనుక మనం నిలబడితే కనుక మనకు జయమిచ్చేటటువంటి తండ్రి అయి ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే కానా విందులో కూడా ఏమైందంటే రసం అయిపోయింది. నిజమైన ద్రాక్షవల్లిని నేను అన్నటువంటి ఆయనే అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వట్టి నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. రుచి లేనటువంటి నీళ్లను 6 రాతి బాణలతో నింపినటువంటి ఆ చరిత్ర మనకు తెలుసు. 6 రాతి బాణలు అంటే మానవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము అనేటువంటి 6 అవలక్షణాలు కూడా పోవాలంటే ఆ బాణలు కడిగి శుద్ధీకరించి అంచుల మట్టుకు నీళ్లు నింపమన్నారు. అంచుల మట్టుకు నీరు, ఆ రుచి లేనటువంటి నీటికి రుచి కలిగించినటువంటి దేవుడు అన్నాడు. అక్కడ లోటును దేవుడు భర్తీ చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు భర్తీ చేసినట్లుగా మనం ఆ చరిత్రలో చూస్తూ ఉన్నాము. కనుక ఈ యొక్క మరి వారు చేసినటువంటి పని ఏంటంటే దేవుడు ముఖ్యమైనటువంటి రసముగా అక్కడ ఆయన మారిపోయారు. ఆయనే నోటి మాట ముంచి ఇవ్వండి అన్నారు, అంతే. ముంచి ఇవ్వండి అనేటువంటి మాటలో నుంచే రసం వచ్చేసింది. ఆ రసముగా మారిపోయింది, రుచికరమైన రసముగా మారిపోయింది. ఆయన నోట్లోంచి మధురమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి అటువంటిది. కనుక నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లి నేను చెప్పినటువంటి మాటకు ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. యోవేలు గ్రంథంలో కూడా ఏమనుందంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి. మీరు ఉపవాసం లేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవితాన్ని సాగిస్తున్నారు కాబట్టి మరి మీ యొక్క ద్రాక్ష తోటలు ఏమవుతున్నాయంటే ఎకరాలు మీరు తోటలు వేసినప్పుడు కూడా గిద్దెడు నూనె కూడా రావట్లేదు, గిద్దెడు రసం కూడా రావట్లేదు. ఇదిగో గొంగళ పురుగులు, పసర పురుగులు, మరి నానా రకాలంటే పురుగులన్నీ కూడా యోవేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. నా సైన్యము, నా మహాసైన్యం అన్నారు. ఆ సైన్యాన్ని పంపిస్తాడు పాడు చేయడానికి దేవుడే. ఆయనకు కోపం వచ్చినప్పుడు దేవుడే ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని పంపించి మహాసైన్యం అన్నారండి యోవేలు గ్రంథము మరి మొదటి అధ్యాయంలో కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు. కానీ దేవుడు ఏం చేశాడంటే కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఏం చేశారంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకించి మీ పంట ఎంతైతే పాడైపోయిందో పాడైపోయిన పంట అంతటిని కూడా మరలా నేను మీకు తిరిగి ఇస్తానని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా ఏమనుందంటే 4వ వచనంలో, గొంగళి పురుగులు తినివిడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివిడిచిన వారిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు తినివిడిచిన వారిని చేడ పురుగులు తినివేసి ఉన్నవి. అందుకే మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి. నేను నిజమైన ద్రాక్షవల్లి, నాలోనికి కాకుండా మీరు బయట తిరుగుతూ ఉన్నారు. సృష్టికర్తనైనటువంటి నన్ను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉన్నారు మీరు. అందుకే మీకు ఈ కష్టం వచ్చింది, మీకు ఈ నష్టం వచ్చింది. ఎంత మరి కష్టపడుతున్నప్పుడు కూడా మీ యొక్క కడుపు నిండట్లేదు.
కనుక మీ చేతిలో చిల్లిగవ్వ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదంటే నన్ను విడిచిపెట్టారు కాబట్టి, సృష్టికర్తనైన నన్ను విడిచిపెట్టారు కాబట్టి. ఆయన మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి కన్నీటి ప్రార్థన చెయ్యండి, అప్పుడు మరలా మీ పంట మీకు నేను ఇస్తానని చెప్పినటువంటి గొప్ప వాగ్దానం ఉన్నది. అందుకే 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్య జనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక. ఎందుకు? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండమని చెప్పారు కాబట్టి. ఆ ఉపవాసం చేశారు కాబట్టి, ఉపవాసం చేయటం ద్వారా పోయినటువంటి నష్టమంతా కూడా మళ్ళా వారు మరి తిరిగి పొందగలిగేటువంటి పరిస్థితి దేవుడు ఇక్కడ వారికి కల్పిస్తూ ఉన్నారు. అందుకే ఏమన్నారంటే, అవమానాస్పదముగా చేయక మీరు తిని తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేది. ఎక్కడి నుంచి పంపిస్తారు? ఈయన ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆ రసం అంతా కూడా వీళ్ళకి పంపిస్తారా? బాటిల్స్తో పంపిస్తారా? లేకపోతే తిత్తులతో పంపిస్తారా? మీకు పంపించుదును అంటే మీరు పంట వేసుకుంటారో ఆ పంట మరలా మీకు 100 పంట పండుతుంది. మీకు నేను ఇస్తాను, పైనుంచి ఆజ్ఞాపిస్తాను, మేఘములకు ఆజ్ఞాపిస్తాను, అవి వర్షాన్ని కురిపిస్తాయి, భూమికి ఆజ్ఞాపిస్తాను, సమృద్ధిగా అంటే పంట పండిస్తూ ఉంటాను. పండిస్తే మీకు ఇస్తుంది భూమి. నేను ఆజ్ఞాపిస్తాను భూమికి, ఆకాశానికి, మేఘములకు నేను ఆజ్ఞాపిస్తాను, అప్పుడు మీకు సమృద్ధిగా ఉంటే పంట మీకు పండుతుంది. పంపించేదని అనేటువంటి మాట ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట చూడండి. ఎవరిని పంపిస్తారు? పంటనే పంపించేస్తాడు మీ దగ్గరికి. ఎందుకు? ఉపవాసం అండి, కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకున్నారు కాబట్టి ఈ ఆశీర్వాదం మనకు కలుగుతుందని మనము గ్రహించవలసినటువంటి వారమైన. మరి 3 రోజుల సంవత్సరానికి ఒకసారి మరి సంఘాల్లో ఉపవాస కూటాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? సంఘానికి వృద్ధి, గ్రామానికి వృద్ధి, క్షేమము కలగాలని 3 రోజులు ఉపవాసం. ఇప్పుడు మనకి ఈ నెలలో క్రీస్తు శ్రమకాల ధ్యానాలు వస్తున్నాయి. మనకి శ్రమకాల ధ్యానాల్లో మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే పెద్ద ఉపవాసం ఏమి ఉండక్కలేదు, సుఖోపవాసం అని తెలియజేశారు దేవుడు మనకి దైవజనుల ద్వారా. కనుక మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 వరకు ఉండగలిగిన వారు పొద్దున వరకు కూడా ఉండొచ్చు, లేకపోతే ఆ రాత్రి ఏదైనా తీసుకుని ఉండొచ్చు, భోజనం అన్నా చేయొచ్చు, పండు రసమో ఏదో ఒకటి. అది ఒక క్రమమైనటువంటి పరిస్థితి. ఒక క్రమం ప్రకారంగా మనము ఉపవాసం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినాలని మనకు అర్థం చేస్తాం. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, విమర్శల జోలికి మనం వెళ్ళవద్దు. ఎందుకంటే ఎంతో కొంత చేసుకుని ఎంతో కొంత దేవుని సహవాసం చేస్తే మనకి మేలే కానీ కీడేమీ ఉండదు కదా. బలమే కానీ మరి బలం లేకుండా బలహీనం కాదు కదా. దేవుని యొక్క వాక్యం చదువుకుంటాం, దేవుని సన్నిధిలో సాగుతాము. ఇది ఒక క్రమమైనటువంటి ఒక దీక్ష, ఒక పట్టుదల అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండేటువంటి మాట, కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఒకవేళ దారి తప్పుతున్నారేమో తిరిగి మరలా నా దగ్గరికి రండి, ఉపవాసం ఉండండి, అమ్మ కన్నీరు విడవండి, దుఃఖించండి, నా పాదముల చెంత పడి ఉండండి. అప్పుడు మరలా మీకు పూర్వపు స్థితిని, రెట్టింపు స్థితిని, 10 రెట్ల స్థితిని కూడా మీకు నేను ఇస్తాను. ఈ చీడ పురుగులు, పసర పురుగులు తినేసే గొంగళ పురుగులను ఆ తినేసినటువంటి పంట ఎంత కరువు అనిపిస్తున్నారో ఆ కరువంతా కూడా పోయి సకల సమృద్ధితో నింపబడేటటువంటి రోజులు మీకు నేను ఇస్తున్నాను. ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా తిరిగి రండి నా దగ్గరికి అని శాశ్వత కాల ప్రేమతో చేతులు చాపి నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు మన తండ్రి అనేటువంటి దేవుడు. కనుక దేవుడు చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా మనం వింటే మనం ఎంతైనా ఫలం పొందేటటువంటి వారం అవుతాం. మనము విన్నాగానే ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వింటాము, వినినట్టుగానే కనిపిస్తాం, కానీ నిర్లక్ష్య ద్వారంలో ఉంటాం. నిర్లక్ష్య ద్వారంలో కాకుండా మనము లక్ష్య పెట్టేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఈ రోజున మనకి తెలియచేస్తున్నారు. నిర్లక్ష్యం కాకుండా లక్ష్య పెట్టే వారముగా ఉంటే ఏమన్నారు? తృప్తి పొందునంతగా. తృప్తి చాలామంది తింటారు, తృప్తి లేనిటువంటి భోజనం చేస్తూ ఉంటారు. వారు తింటారు కానీ తృప్తి ఉండదు. ఎందుకు ఉండదు? దేవునితో పాటు సహవాసం చేయరు గనక. లోకం యొక్క ఆహారం ఎప్పుడూ కూడా తృప్తి ఇవ్వదు మనకి. దేవునితో పాటు కొంచెమైనా సరే అది చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే ప్రార్థన చేసి మనము భోజనం చేస్తూ ఉండాలి. మరి మనం వండుకునేటప్పుడు ఏం చేయాలంటే మన కుటుంబానికి సరిపడినటువంటి ఆహారము మనం వండుకుంటూ ఉంటాం. వండేటువంటి ఆహార పదార్థాన్ని ఏం చేయాలంటే శుభ్రం చేసిన తర్వాత డేక్షాలో పొయ్యికి ముందు వేసేసి అప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో పిడికిడు గింజలు నీకు కోసం, ఇది పిడికిడు భోజనం నీకు పెడుతున్నాను, నా ఇంటిలి పాతిని కూడా ఆశీర్వదించు, ఆరోగ్యమైనటువంటి పదార్థంగా దీన్ని తయారు చేయి ప్రభువా. మొట్టమొదటి పిడికెడు ఈ బియ్యం తీస్తూ ఉన్నాను, ఇది నీ భోజనం ప్రభువా అని ఆయనకి ఆహారం తీర్చేటంత శక్తిమంతులం కాదు మనం.
ఆయన మన ఆకలి తీర్చాలని, మన ఆహారం తినాలని కాదు, మనము ఆయన కొరకు ఏమి చేస్తాము అనేది. తొలి గుప్పుడు మనం తీయాలి. బస్తా రాగానే మనం అందులోంచి నువ్వే కుంచుడే తీస్తావు, 3 కుంచాలే తీస్తావు, నీ శక్తిగల తొలి పంట అది తీయాలి. ఆహారంలో తొలి ముద్ద దేవునికి ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు కరువు కాలం మనకు రాదట. 7 సంవత్సరాల కరువు కాలంలో మనం ఉండవలసిన పని ఉండదు. సమృద్ధికరమైన ఆహారం, ఎందుకంటే దేవుడు పెట్టాం కాబట్టి దేవుడు మనకు పెడుతూ ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. కనుక చాలామంది ఇది నీచమైనటువంటి పనిగా ఉంటుందట. ఏంటి గుప్పుడు తీసి కొంచెం పట్టుకుని కవర్లో పోసుకుని నేను దేవుని సన్నిధికి వెళ్ళినా, నేను ఇంత ఆస్తిమంతురాలని, ఇంత స్థితిమంతురాలని అని అనుకుంటాం. కానీ అదే మనకు ఆశీర్వాదము. గుప్పుళ్ళ బియ్యం తీసేటటువంటి వారి యొక్క గృహంలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ముందు దేవునికి పెట్టాం కాబట్టి ఆ తర్వాత దేవుడు మనకి సమృద్ధికరమైన ఆహారం, శ్రేష్టమైనటువంటి ఆహారం మనకు వస్తుంది. అది ఆశీర్వదించబడుతుంది, ఆరోగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందని అది మనం తెలుసుకున్నటువంటి వారమైతే కనుక దాన్ని పాటిస్తాం. మనము పాటించినప్పుడు చూసేటువంటి వారికి వేళాకోళంగా ఉండొచ్చు, విక్రింతగా ఉండొచ్చు. కానీ అయితే అది ఎందుకంటే అది లోకస్తులకైతే కనుక అది వెర్రితనముగా ఉంటుంది. మనం చేసే పనులు వెర్రితనంగా ఉండొచ్చు, అయినా పర్వాలేదు, మరి వెనుకంచ వెయ్యొద్దు. మనం అలవాటైనటువంటి పరిస్థితిని అలవాటుగానే మనం తీసుకుని దేవుని సన్నిధికి అది ఆదివారం నాడు తీసుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర పెడితే ఎంత ఆశీర్వాదము, ఎంత సమృద్ధికరమైనటువంటి భోజనం నువ్వు తింటావో. కరువు అనేటువంటి మాట నీ ఇంట్లో ఉండదు. అది చేత కావట్లేదు. కొంతమంది చేతనై కూడా మానేస్తూ ఉన్నారు. కొంతమందికి అది ఒక రకమైనటువంటి మరి చిన్న చూపుగా ఉంటుంది. అలా కాకుండా నా దేవునికి నేను నా చేతులతో మొదటి భోజనం పెడతాను, మొదటి ముద్ద నా ఇంట్లో నుంచి నేను నా తండ్రికి ఇచ్చుకుంటున్నానని ఎంత సంతోషమండి. అలా తీసుకునేటప్పుడు, ఆ కానుక అలా వేసుకునేటప్పుడు, ఆ రైస్ అలా తీసుకునేటప్పుడు ఎంత సంతోషము, సంతృప్తికరమైనటువంటి సంతోషము మన హృదయాన్ని కమ్మివేస్తూ ఉంటుంది. అది అలవాటైన వరకే తెలుస్తుంది, కానీ మిగిలిన వరకు అది తెలీదు, దాని యొక్క రహస్యం ఏంటో తెలియదు. కనుక అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు మీరు గైకొనండి, లక్ష్య పెట్టండి. కనుక దేవునికి ఇచ్చేటటువంటిది ముందు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి అన్నారు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో చదువుకున్న యోవేలు గ్రంథంలో అండి తినేసేసి పాడైపోయి పంటలన్నీ కూడా పాడైపోయి, మొత్తులారా మేలుకోనండి, దుఃఖపడండి, ఏడవండి. మొత్తులంటే ప్రార్థన చేయడం మానేస్తున్నాము, పాటలు పాడుకోవడం మానేస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వెళ్ళడం మానేస్తున్నాము. మొత్తం వచ్చేస్తుంది మనకి. ఏమోనండి నాకు ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తట్లేదా అంటున్నాం. అంత సోమరితనంగా ఉంటే కనుక ఆదివారమే తప్పనిసరి రావాల్సిందే. ఏ రోజుని కూడా 1 గంట ధ్యానం చేయవలసిందే, ఒక పాట పాడుకుని ఒక అధ్యాయమన్నా చదువుకోవలసిందే. ఇవన్నీ కూడా మొత్తుతో ఉన్నటువంటి వారికి పనికిరావు. వారం రోజులు అయిందండి నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని అనేవాళ్ళు కూడా వింటున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా. ఇంకా వృద్ధిలోకి రావాలి, కానీ ఈ భక్తి వృద్ధిలోకి రావాలి, కానీ ఇంకా అణగారిపోయేటువంటి పరిస్థితులు వస్తే ఇంకా మనం అణగారిపోమా? మన ఆత్మీయ జీవితంలో, శరీర జీవితంలో, ఈ లోక జీవితంలో కూడా అణగారిపోతాం కదమ్మా. అందుకని చెప్పి అలవాటైనటువంటి దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి తప్ప వృద్ధిలోనికి తెచ్చుకోవాలి, కానీ ఇంకా అణగారిపోయేటటువంటి బద్దకించేటటువంటి మొత్తుతనం అనేటటువంటిది ఇంకా మన దగ్గరికి రావడానికి వీల్లేదు. కనుక మొత్తే ఉండడానికి వీల్లేదు. క్రీస్తు బిడ్డలకు ఎప్పుడు కూడా మొత్తు కానీ బద్ధకం కానీ ఇలాంటివి ఉండడానికి వీల్లేదు. చురుకు ధనము. ఇశ్రాయేలు స్త్రీలు ఏమై ఉన్నారు? ఎబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు. కనుక ఆ చురుకుదనము ఉంటే ఎంత దీవెన, ఆశీర్వాదము. చురుకుగా ఉంటారు వారు. దేవుని బిడ్డలైనటువంటి వారు చురుకుగానే ఉంటారు, ఎప్పుడు కూడా చురుకుగానే ఉంటారు. వారి పనులు వారు చక్కబెట్టుకుంటూ ఉంటారు అనేటటువంటి ఆ విధానాన్ని మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకి ఈ విధమైనటువంటి ద్రాక్ష చెట్ల గురించినటువంటి విషయం, నేను నిజమైన ద్రాక్షవల్లి నేను చెప్పినటువంటి తండ్రి, ఆ యొక్క తండ్రిలో ఉన్నటువంటి తీగిలమైనటువంటి మనము ఫలాలు ఫలించవలసినటువంటి వారమైనాం. ఎవరి కొరకు? దేవుని కొరకు, నరుల కొరకు, ప్రజల కొరకు, ఇంకా దేవుని నమ్ముకునేటువంటి వారి కొరకు కూడా ఈ ఫలాలు మనము అందించవలసినటువంటి వారమైన. ఇవి జీవ ఫలములు. ప్రభువు జీవించేటటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. నిత్యము నిరంతరము, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి తండ్రి, నీ తండ్రి, నా తండ్రి. అలాగే బైబిల్ కూడా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంది. సంఘము కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది సర్వవ్యాపకత్వం కలిగినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. మన మాటలు కూడా సర్వవ్యాపకత్వం ఇవ్వాలనేటటువంటి తలంపుతో మనము దేవుని యొక్క మాటలు చెప్తూ ఉండాలి. కనుక దేవుని యొక్క మాటలు ఎందుకు చెప్పాలి? నాకు జ్ఞానం ఎక్కువైపోయి కాదు,
కానీ ఎందుకు చెప్పాలి? ఏదో ఒక మాట ఒకరినైనా పట్టుకోగలుగుతుంది కదా అని చెప్పి ఆ ఆత్మను రక్షించడానికి, ఆత్మను బలపరచడానికి, బలహీన పడినటువంటి పాదములు కలిగినటువంటి వారికి బలమైనటువంటి మాటలు చెప్పి, బలహీన పడిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోయేటువంటి వారికి బలమైనటువంటి మాటలు చెప్పి వారిని బలపరిచి మళ్ళీ స్థిరపరిచి మన మాటల ద్వారా మరలా ఉత్తేజింపబడి ఉజ్జీవింపబడి వారి యొక్క జీవితాల్లో చక్కని జీవితం జీవించడానికి, ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి మరి పలికించే పలుకులు మన దగ్గర ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ద్రాక్ష రసమును గురించినటువంటి మాట ఏంటంటే చక్కని వాగ్దానం ఇచ్చారు. అక్కడేం పాడైపోయిందని చెప్పారు. ఎప్పుడైతే ఉపవాసం చేశారో ఉపవాసం చేసిన వారికి మరలా జాలి కొని అన్నారండి. 17వ వచనంలో ఏమనుంది? యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మందసమునకును బలిపీఠముల మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, వారు ఇప్పుడైనా కన్నీరు విడవండి అని చెప్పారు కదమ్మా. చెప్పినటువంటి మాటకు వారు ఏం చేస్తారంటే లోబడ్డారటండి. యాజకులైనటువంటి పరిచర్య చేసిన యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలెను. అలా వేడుకుంటే అప్పుడు దేవుడిచ్చేటువంటి దీవెనలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమనంటే యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, అంటే అలా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఇకన అన్యజనులలో 19వ వచనం, యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకన అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదును, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. ఇంక మీ భూములు ఎండిపోయాయి, కానీ ఇంక నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడో ఉన్న ఇంకో ఎండిపోయిన భూములు ఉన్నాయి, అక్కడికి నేను ఈ పంపించేస్తాను. వచ్చేటటువంటి ఉత్తర దిక్కు నుంచి వచ్చేటటువంటి వాటిని, అంటే మరి పంటను పాడు చేసేటువంటి వాటిని, ఆ యొక్క గొంగళ పురుగులను, వేరు పురుగులను, చీడ పురుగులను, వాటినన్నింటి కూడా ఎక్కడ ఇంకా పండనేటువంటి చేరుని అక్కడే పంపించేస్తున్నాం. ఇంకా పంట మీదకి రానివ్వను. మీ పంటకి మీ పంటలాగే ఉంటుంది. 100 అంతల పంటతోటి మీ చేలు ఉంటాయని చెప్పినటువంటి దీవెనకరమైనటువంటి మాటలు. అందుకేమన్నారంటే, ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతులు. అవి గొప్ప కార్యములు చేసిన గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రంలో పడగొట్టుదును. ఈ గుంపులుగా వచ్చినటువంటి ఈ మిడతల్ని, గొంగళ పురుగుల్ని, ఈ చీడ పురుగుల్ని, పసర పురుగుల్ని కూడా, చీడ పురుగులు చెట్టుని చెరిపేస్తాయట, పసర పురుగులు ఆకులను చెరిపేస్తాయంట, వేరు పురుగులు వేరుని చెరిపేస్తాయట. అంతే తోటంతా కూడా శ్మశానం కింద అయిపోతుంది. అందుకే వచ్చేటటువంటి వీటన్నింటిని కూడా ఆ సముద్రానికి ఈ సముద్రానికి కూడా పంపించేస్తానికి మీ దగ్గర ఉండవు, మీ పంటల దగ్గర. ఎందుకో తెలిసి మీరు కన్నీరు కార్చారు, ఉపవాసం ఉన్నారు, దుఃఖించారు, మనఃపూర్వకంగా నా దగ్గరకు వచ్చారు. కాబట్టి నేను మరలా ఈ తోటలన్నింటినీ కూడా ఫలభరితముగా చేస్తాను. ఇంక నేను కనుక మన పాడైపోయిన జీవితాలు ఏవైనా ఉంటే కనుక ప్రభు దగ్గర ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని, బలహీనతలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభువును మనం స్తుతిస్తూ, ప్రభువా తప్పైపోయింది, కన్నీరు కారుస్తున్నాము, నా ప్రార్థన ఆలకించయ్యా అని ఎప్పుడైతే మనము ఆయన తట్టు తిరిగామో, ఆయన మన తట్టు తిరిగి పాడు చేసినటువంటి వాటిని ఇంకా అక్కడ ఉంచకుండా ఎక్కడో పాడైపోయినటువంటి ఆ భూముల్లోకి నేను పంపించేస్తాను, ఆ సముద్రాలకు పంపించేస్తాను, ఈ సముద్రాలకు పంపించేస్తాను. ఇంకా నేను ఇక్కడ ఉంచను, మీకు పంట నష్టం చేసే వాటిని ఇక్కడ మీకు ఉంచనని చెప్పినటువంటి మాట. ఇది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. తోలివేతును అవి గొప్ప కార్యములు చేస్తాను కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగం పడమటి సముద్రంలోనికి పాడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. అందుకే 21వ దాంట్లో ఏమన్నాడు, జరిగిపోయినటువంటి దానికి ఏం చేయాలో చెప్తున్నారు. ఇప్పుడేం చెప్తున్నారండి, దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము. సంతోషముతో గొంతులు వేయమ్మా. నువ్వు ఎందుకో తెలుసా, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసావు కాబట్టి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, దుఃఖిస్తూ ప్రార్థన చేసావు కాబట్టి నీ మనవని నేను ఆలకించాను. నీ పాడైపోయినవన్నీ కూడా మరలా సంపదతో నీకు తిరిగి వస్తుంది. కనుక పాడైపోయింది కొంచెమైనప్పుడు 100 రెట్లు 1000 రెట్లు కూడా మరలా నీకు ప్రతిఫలాలు ఇస్తున్నానమ్మా అని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము దేవుడు మనకిచ్చారు. దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను.
మన పక్షంగా దేవుడు గొప్ప కార్యములు చేసిన పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఇంకా ఫలమే ఫలము. కనుక ప్రయాసతో కూడినటువంటి పనులు ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో, దుఃఖంతో ఉపవాసం ఎప్పుడైతే చేస్తామో, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఫలాలు ఇవి. పశువుల కొరకు గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు కూడా ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. కనుక అట్టి సమృద్ధి కనుక కొరతలు తెచ్చి సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. రుణములు కొట్టివేసి ధనరాశులు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక అటువంటి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడైనను ఉపవాసం అన్నారు కాబట్టి. అందుకే ఇంకా ముందుకు మనం వచ్చినట్లయితే, సియోను జనులారా, దేశమా అది ప్రజలందరికీ. సియోను జనులారా అంటే ఏర్పాటైనటువంటి బిడ్డల కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమున్నదంటే, ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. నీ నీతిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు. ఎప్పుడైతే దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మనల్ని బట్టి కాదమ్మా, మన నీతి అంతా కూడా మురికి గుడ్డలు లాంటివి ప్రభు యొక్క దృష్టిలో. కనుక తన యొక్క నీతిని బట్టి మనము ఆయన నమ్ముకున్నాం కాబట్టి, ఆయన ప్రార్థన చేస్తాం కాబట్టి, దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కాబట్టి, మన మనవిని ఆలకించడానికి ఆయన కృప చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నింపబడును. మీకు కొట్లు ఏమైతే ఉన్నాయో ఆ కొట్లు అంటే మనం వ్యవసాయదారులం కాదని కొట్లు మనకి ఎక్కడ ఉంటాయి అనుకుంటే, మనకి బియ్యం పెట్టలే చాలు, అవే కొట్లు. ఎక్కడ బియ్యం దాచుకుంటున్నామో, ఎక్కడ అపరాలు దాచుకుంటున్నామో, ఎక్కడ పప్పులు ఉప్పులు దాచుకుంటున్నామో, వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దీవెనకరంగా చేస్తాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. అందుకే కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నమాట నీకు. కనుక గానుగు 4 కొంచాల గానుగులు ఆడించేవాళ్ళము గానుగు నూనె కొరకు. అది 6 సేర్లు 7 సేర్లు దిగుబడి ఎక్కువ వస్తే కనుక 7 సేర్లు నూనె వచ్చేది. అయితే అది దిగుబడి రాకపోతే కనుక 5-4 సేర్లో వచ్చేది. కనుక పంట దిగుబడి ఎక్కువ వస్తే ఆ ప్రతిఫలం కూడా ఎక్కువగా ఉంటుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కాబట్టి కొట్లు ధాన్యముతో నింపబడేటటువంటి క్రొత్త తైలము గానుల పైగా పొర్లు పారేటటువంటి కడుపారా తినేటటువంటి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. నేను నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పవు తండ్రి, నీకు వందనాలు. నీ నిజమైన ద్రాక్షవల్లి నీడలో మేము ఉన్నాం గనక నిజమైన ద్రాక్షవల్లి లాంటి ఫలాలు మేము ఫలించి, నిన్ను బట్టి ఫలించి, మమ్మల్ని బట్టి కాదు నాయన, అనేక మందికి ఈ సత్య సువార్తను ప్రకటన చేయటానికి అవకాశం కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, వినువారికి వినుబుద్ధిని, గ్రహించేవారికి గ్రహించబుద్ధిని బిడ్డలకు దయచేసి ఆ చొప్పున చేసి మేలులు పొందుట కృప అనుగ్రహించమని జీవజల నిధి అయిన ప్రతిఫలములు ఇచ్చేటటువంటి దేవుని నామం అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.